హలో అండి. ఆర్టికల్స్ గురించి ఆల్రెడీ ఛానల్‌లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అందులో మళ్ళీ స్పెసిఫిక్‌గా ఇండెఫినిట్ ఆర్టికల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో చేయమని అడిగారు. అందుకోసం ఈరోజు ఓన్లీ ఇండెఫినిట్ ఆర్టికల్ గురించి మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఈ పర్టిక్యులర్ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బేసిక్‌గా చూసినట్లే ఏ, యాన్ అండ్ ద ఈ మూడిటిల్ని మనం ఆర్టికల్స్ అని పిలుస్తాము. సో వీటిని యూజువల్గా మనం నౌన్ ముందర ఆ పర్సన్ ఆర్ థింగ్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇది బేసిక్స్ ఆర్టికల్ అంటే ఏమిటి అన్నప్పుడు. సో ఇందులో మనకు 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇండెఫినిట్ అండ్ డెఫినిట్. సో ఇండెఫినిట్ ఆర్టికల్స్ కింద మనకు ఏ అండ్ ఆన్ ఈ రెండు వస్తాయి, ఏ అండ్ యాన్. అలాగనే డెఫినెట్ ఆర్టికల్ కింద ద అనేది యూజ్ చేస్తాము. సో ఈ వీడియోలో మనం ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తాము. కాబట్టి ఒక్కసారి ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి చూద్దాం. సో ఆర్టికల్స్ మొత్తం 2 కేటగిరీస్, ఇండెఫినెట్, డెఫినెట్. సో ఇండెఫినెట్లో ఏ, యాన్ వస్తాయి, డెఫినెట్లో ద అనేది వస్తుంది. సో ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్స్ ముందర మాత్రమే ఏ అండ్ యాన్ని యూజ్ చేస్తాము. సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్స్ అంటే సింగులర్ అంటే ఏంటి, ఏకవచనం ఒకటిగా ఉండి, అండ్ కౌంటబుల్ దాన్ని మనం కౌంట్ చేయగలిగే నౌన్స్ ఉంటాయి. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లలో టైప్స్ ఆఫ్ నౌన్స్లో ఉంటుంది. సో ఇలాంటి వాటి ముందర మాత్రమే ఏ మరియు యాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఏ ఎప్పుడు యూజ్ చేస్తాం, యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది మళ్ళీ చూస్తే, ఏ అనేది మనకిచ్చిన అక్షరం కాన్సనెంట్ సౌండ్ అయినప్పుడు ఏ యూజ్ చేస్తాము, ఓవెల్ సౌండ్ అయినప్పుడు యాన్ యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు స్కూలింగ్లో కానీ అలాగ ఎక్కువ నేర్పించేది ఓవెల్స్ అంటే AEIOU ఈ 5 లెటర్స్ని నేర్చుకొని ఉంటాం. ఇక్కడ మనం ఓవెల్ లెటర్స్ గురించి మాట్లాడట్లేదు, సౌండ్స్ గురించి చెప్తున్నాం. సో ఓవెల్ సౌండ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఓవెల్స్. లెటర్స్ చెప్పట్లేదు, సౌండ్స్ గురించి. సో ఈ యాన్ అనేది ఓవెల్ సౌండ్, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్ ముందర యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగనే డెఫినెట్ ఆర్టికల్ ద వచ్చేసరికి ప్లూరల్, అన్కౌంటబుల్ యాజ్ వెల్ యాజ్ కౌంటబుల్ నౌన్స్ ముందు కూడా యూజ్ చేస్తాము. సో ఈ 3 కాకుండా ఇంకొక సెక్షన్ ఏముందంటే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్, అంటే కొన్ని చోట్ల మనం నో ఆర్టికల్ని యూజ్ చేస్తాము. సో ఈ 3 కేటగిరీస్ గురించి ఈ పర్టికులర్ వీడియోలో మనం ఆర్టికల్స్ ప్రిపేర్ అవుతాం. సో ఈ వీడియోలో మనం ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ గురించి మాత్రం డిస్కస్ చేద్దాం, విచ్ ఈస్ ఏ అండ్ యాన్. అనగా ఏ ఎప్పుడు యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి. ఇండెఫినెట్ ఆర్టికల్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఆర్ యాన్ ఈజ్ కాల్డ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్. అంటే ఏని మరియు యాన్ వీటిని ఇండెఫినెట్ ఆర్టికల్ అని పిలుస్తాము. అంటే దే డు నాట్ రిఫర్ టు ఏ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ థింగ్. ఒక పర్టికులర్గా విషయం గురించి కానీ ఒక పర్టికులర్ మనిషి గురించి కానీ మనం మాట్లాడం. అలా మాట్లాడినప్పుడు వచ్చేది ఏమవుతుంది, డెఫినెట్ ఆర్టికల్ అవుతుంది. అక్కడ దా అనేది యూజ్ చేస్తాం. సో అలా అవ్వకుండా ఉండే కేసెస్లో మనం ఏని కానీ యాన్ని కానీ యూజ్ చేస్తాం. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. సింగులర్గా ఉండి కౌంటబుల్ అయ్యే నౌన్స్ ముందర వీటిని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు స్పెసిఫిక్గా ఏ గురించి అండ్ యాన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఏ గురించి చూసినట్లయితే ఈ ఏ అనేది ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ విచ్ బిగిన్ విత్ కాన్సోనెంట్ సౌండ్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము ఏ యాన్ని సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ముందర యూజ్ చేస్తాము. అందులో స్పెసిఫిక్గా ఏ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఆ ఇచ్చిన వర్డ్లో ఉండే ఫస్ట్ సౌండ్ కాన్సనెంట్ సౌండ్ అయ్యి నిండాలి. అనగా కాన్సనెంట్ సౌండ్తో బిగిన్ అయ్యే వర్డ్స్ ముందర ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకు మళ్ళీ డౌట్ ఏముంటుంది, సౌండ్ అంటున్నాము, లెటర్స్ కాదంటున్నాం. ఇప్పుడు మనకు ఆల్ఫాబెట్స్ తెలుసు, ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. ఇందులో కాన్సనెంట్స్ అంటే ఒకటి, ఓవెల్స్ అంటే ఒకటి అని మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాం. AEIOU ఇవన్నీ ఓవెల్స్, రిమైనింగ్ BCD ఇలాంటివన్నీ కూడా కాన్సనెంట్స్ అని. కానీ నేను ఇక్కడ లెటర్స్ చెప్పట్లేదు, సౌండ్. మీరు బై లెటర్ వెళ్ళారంటే మీరు తప్పులు పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే మనకు తెలుగులో అచ్చులు హల్లులు ఉంటాయి కదండి.
సో ఖా నుంచి బండిరా వరకు వచ్చే ఇవన్నీ ఏమవుతాయంటే కాన్సనెంట్ సౌండ్స్ అవుతాయి. సో మనకిచ్చిన ఫస్ట్ లెటర్ కాన్సనెంట్ సౌండా కాదా అనేది చూసి దాన్ని బేస్ చేసుకొని పెడతాము. సో ఎగ్జాంపుల్స్ ఒక్కసారి చూసినట్లయితే ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హీ ఈజ్ ఏ టీచర్. ఇక్కడ నేను ఏ అనే లెటర్ని యూస్ చేస్తున్నాను. ఎందుకు ఏ యాన్ ఎందుకు యూస్ చేయకూడదు అంటే ఇక్కడ మనకిచ్చిన వర్డ్ చదవండి. టీచర్ ఏ సౌండ్తో మొదలవుతుంది? టీ. టాగునింతం వస్తుందా? అది మనకు కాన్సనెంట్స్లో ఉంటుంది కదా, కానింటి బండిరా లోపల. కాబట్టి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఏ అనే ఆర్టికల్ని యూస్ చేస్తున్నాము. అండ్ అగైన్ ఇక్కడ మనం చూసాం దేర్ డు నాట్ రిఫర్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. స్పెసిఫిక్గా చెప్పే వాటి దగ్గర ఈ ఆర్టికల్స్ యూస్ చేయం, దా యూస్ చేస్తాం. ఓన్లీ స్పెసిఫిక్ కానప్పుడు మాత్రమే కాన్సనెంట్ సౌండ్ వస్తే అక్కడ మనం ఏ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ షీ డస్ నాట్ ఓన్ ఏ కార్. ఇక్కడ ఇచ్చారు కార్ గురించి చెప్తున్నారు. సో ఏ సౌండ్తో మొదలవుతుంది? కా. సో కా కాబట్టి ఇందులోనే ఉంటుంది కాబట్టి ఏమవుతుంది? కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. సేమ్ ఐ సా డాష్ టైగర్ అట్ ద జూ. సో టైగర్ టాగునింతం వస్తుంది కదా కాబట్టి ఏమవుతుంది? ఏ. ఈ రకంగా ఇచ్చినవి కాన్సనెంట్ సౌండ్స్ అయితే ఏ అనేది యూస్ చేస్తాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. ఏ బాయ్, బాయ్ బాగునింతం. ఏ బ్యాట్, బ్యాట్ బా. ఏ బుక్, బూ బా. ఏ క్యాట్, ఖా. ఏ డాక్టర్, డా. ఏ యూనిఫామ్, యు. ఇక్కడ మీరు చూసుకోవాలి నేను ఎందుకు మీకు సౌండ్స్ గురించి ఇంపార్టెంట్ అన్నా అంటే మనం ఓవెల్స్లో ఏఈఐఓయులు మనం ఓవెల్స్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనం ఆ రూల్ ప్రకారం వెళ్తే యూనిఫామ్ దగ్గర ఏం రావాలి? యాన్ రావాలి, యూతో బిగిన్ అవుతుంది కాబట్టి. కానీ ఇక్కడ ఏంటి? యు యాగునింతం వస్తుంది కదా, అది ఎక్కడ వస్తుంది మనకు? కాడి నుంచి బండిరా లోపల కాన్సనెంట్ సౌండ్లో వస్తుంది కదా, కాబట్టి ఏమవుతుంది? ఇది ఏ యూనిఫామ్. సేమ్ ఈతో బిగిన్ అవుతున్నా దీన్ని మనం ఏమని ప్రొనౌన్స్ చేస్తాం? యూరోపియన్, యూ. కాబట్టి సేమ్ ఏ వస్తుంది. యూనివర్సిటీ, ఈవెన్ 1 రూపీ ఓలాగా పలకట్లేదు, వా. ఇక్కడ వా అంటున్నాం కదా కాబట్టి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ వస్తుంది. సో సౌండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సనెంట్ సౌండ్ అయితేనే ఏ యూస్ చేస్తాము. కాన్సనెంట్ సౌండ్ అంటే ఖా నుంచి బండిరా వరకు వచ్చేది. నెక్స్ట్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్. ఇది కూడా సింగులర్ కౌంటబుల్ నౌనే యూజ్ చేస్తాం. కానీ ఏంటంటే విచ్ బిగిన్ విత్ ఓవెల్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్తో మొదలవుతే ఏ అంటాము. ఓవెల్ సౌండ్తో మొదలైతే యాన్ని యూజ్ చేస్తాము. ఓవెల్ సౌండ్ అంటే ఆ నుంచి అమ్మహ వరకు ఉండే వాటిని ఓవెల్ సౌండ్స్ అంటాము. ఓవెల్ సౌండ్స్ ఉంటే యాన్ యూజ్ చేస్తాం, కాన్సనెంట్ సౌండ్ ఉంటే ఏ యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఓవెల్ సౌండ్స్లో ఏమి ఇచ్చారు చూడండి. హీ ఈజ్ డాష్ యాక్టర్, an actor. She did not get an invitation. ఈ ఇన్విటేషన్ మొదటి సౌండ్ ఏమొస్తుంది చూడండి. ఇన్విటేషన్ అనే పదం దేంతో మొదలవుతుంది? ఈ. కాబట్టి ఈ అనే దానికి మనకు ఆ నుంచి అమ్ లోపల ఉంటుంది కాబట్టి ఆర్టికల్ ఏమొస్తుంది? యాన్. నెక్స్ట్ ఇక్కడ ఈ వర్డ్ చూడాలి. ఇలాంటి వర్డ్స్లో కొంచెం ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఏమిచ్చారు? షీఈస్ డాష్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్. దీన్ని మనం ఎం లాగా పలికారంటే మీకు అది కాన్సనెంట్ సౌండ్ లాగా అనిపిస్తుంది. ఇది ఎం కాదండి, ఎం. ఏ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ నేను యాన్ పెట్టాను. మీరు లాగా పలికారంటే కాన్సనెంట్ సౌండ్ అనుకొని ఏ పెడతారు, తప్పు అవుతుంది. ఎం ఏ లాగా పలకాలి కాబట్టి ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ వచ్చింది. రెస్ట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ చూస్తే అన్ యాంట్, అన్ యాపిల్, అన్ ఆరెంజ్, అన్ ఎగ్, అండ్ ఎగ్జాంపుల్. ఈ వర్డ్స్ అన్నిట్లో ఫస్ట్ లెటర్ సౌండ్ చూడండి. ఎగ్జాంపుల్ ఏ, ఔల్ ఆ, ఇండియన్ ఈ. ఇది హెచ్గా ఉన్న హెచ్ మనకి ఇక్కడ సైలెంట్ వస్తుంది. అవర్ ఆ. ఇక్కడ కూడా సేమ్ హానెస్ట్ కాదండి, హెచ్ సైలెంట్ ఉంటుంది కాబట్టి ఆనెస్ట్ ఆ. ఐ యా. ఇది కూడా యాలాగా పలికారంటే తప్పు వస్తుంది. ఎం ఏలాగా పలకాలి, ఎం కాబట్టి యాన్. సేమ్ ఎస్ కాదండి, ఎస్. సో ఈ రకంగా
నీకు ఓవెల్ సౌండ్తో బిగిన్ అయితే యాన్ యూస్ చేస్తాము. కాన్సనెంట్ సౌండ్తో బిగిన్ అయితే ఏ యూస్ చేస్తాము. కాన్సనెంట్ సౌండ్ అంటే ఖా నుంచి బండిరా వరకు వచ్చే అక్షరాల ఉండే సౌండ్స్ని కాన్సనెంట్ సౌండ్ అంటాము. ఆ నుంచి అమ్మహా వరకు ఉండే సౌండ్స్ని ఓవెల్ సౌండ్స్ అంటాము. ఓవెల్ సౌండ్స్ వచ్చినప్పుడు యాన్ యూస్ చేయాలి. సో ఇప్పుడు ఇందులో మనం రూల్స్ చూడాలి. అంటే ఏ అండ్ యాన్ని ఎప్పుడెప్పుడు యూస్ చేస్తాము. ఇక్కడ నేను ఏ ఎక్కడ యాన్ ఎక్కడ అనేది చెప్పాను. ఇన్ జనరల్గా ఏ కానీ యాన్ కానీ అసలు ఎప్పుడు యూస్ చేస్తామంటే టు రిఫర్ టు వన్ నాన్ స్పెసిఫిక్ ఆర్ జనరల్ థింగ్ ఆర్ అ పర్సన్ వెన్ మెన్షన్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే మనకు ఆ పర్సన్ గురించి ఎలాంటి నాలెడ్జ్ ఉండకుండా ఆర్ ఫస్ట్ టైం మెన్షన్ అవుతున్న అలాంటి వర్డ్స్ ముందర వీటిని యూస్ చేస్తామని. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ నీడ్ డాష్ బుక్. ఏ బుక్ అన్నా అవ్వచ్చు కదా, ఇక్కడ నేను స్పెసిఫిక్గా చెప్పట్లేదు కాబట్టి ఏ బుక్ ఇచ్చినా ఓకే. ఇక్కడ ఎనీ వన్ అని చెప్తున్నాను కాబట్టి ఏమొస్తుంది, ఏ కానీ యాన్ కానీ రావాలి. ఇచ్చిన వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏముంది, బుక్. బాగునింతం వస్తుందా? సో ఆర్టికల్ ఏమవుతుంది, కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్, వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్ డాష్ కింగ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ఒక రాజు ఉండేవాడు అని చెప్తున్నాం. ఎవరన్నా ఉండొచ్చు కదండి. వన్స్ అపాన్ ఎ టైం ముందు చాలామంది రాజులు ఉన్నారు. సో నేను ఏ రాజు గురించి అన్నా మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పట్లేదు కాబట్టి ఏ కానీ యాన్ కానీ వస్తుంది. అగైన్ కింగ్ కాతో మొదలవుతుంది కదా, కా సౌండ్ వస్తుంది కదా. ఇక్కడ కీ అనేది కాగునింతం కదా, కాబట్టి ఏమొస్తుంది, ఏ. సేమ్ నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ నేమ్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్. అంటే ఏదన్నా సరే మీరు ఇలా నర్స్ అని, టీచర్ అని, ఇంజనీర్ అని ఇలాంటి మీరు ఏదన్నా ప్రొఫెషన్స్ గురించి కానీ జాబ్స్ గురించి కానీ మనం మాట్లాడుతున్నప్పుడు ఏమొస్తుంది, ఏ కానీ యాన్ కానీ. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, నర్స్ నాతో మొదలవుతుంది అంటే కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏమొస్తుంది, ఏ. నెక్స్ట్ది టీచర్, టీ అంటే టాగునింతం. సో టాగునింతం ఏమవుతుంది, కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. నెక్స్ట్ ఇంజనీర్, ఈ సౌండ్తో వస్తుంది కాబట్టి ఇంజనీర్ అనేది ఓవెల్ సౌండ్ కాబట్టి ఏమొస్తుంది, యాన్. సో ఈ రకంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ సినారియో వచ్చేసి ఇన్ ద సెన్స్ ఆఫ్ పర్. అంటే హీ ఎర్న్స్ 10,000 అ మంత్. ఒక నెలకు ఒక అని చెప్తున్నాను కదండి. ఒక అని వచ్చే చోటంతా ఏ కానీ యాన్ కానీ వస్తుంది. సో ఇక్కడ ఒక అంటే ఇక్కడ మనం అమౌంట్ గురించి, శాలరీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక నెలకు 10,000 పర్ అని చెప్తున్నాం కదా, కు అని తెలుగులో. సో ఇలాంటప్పుడు కూడా ఏ కానీ యాన్ కానీ వస్తుంది. మంత్ మా కదా కాబట్టి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. నెక్స్ట్ హౌ మచ్ ఈజ్ డాష్ లోఫ్ ఆఫ్ బ్రెడ్. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్. అగైన్ పర్ అనే సెన్స్లో వస్తుంది. దీనికి ఇంకొక కండిషన్ కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ చూసే పాయింట్స్లలో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ బిఫోర్ acronyms, initialisms and collective nouns or numerical expressions. Acronyms, ఇనీషియలిజమ్స్, కలెక్టివ్ నౌన్స్, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ వీటి ముందర కూడా ఏ కానీ యాన్ కానీ వస్తుంది. సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. యాక్రనిమ్ అంటే ఏంటంటే ఇలాంటివి SAARC. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటివి, అబ్రివేషన్ లాగా ఉందా, మనం జస్ట్ వర్డ్స్ యొక్క బిగినింగ్ లెటర్ని తీసుకుంటున్నాం. కానీ ఈ అబ్రివేషన్ నేను SAARC అని పలకకుండా ఏమనొచ్చు, సార్క్. అంటే అబ్రివేషన్ని కలిపి పలికితే దాన్ని ఏమంటాము, యాక్రోనిమ్స్ అంటారు. సో ఇలాంటి యాక్రోనిమ్స్ వచ్చినప్పుడు మనం ఏని కానీ యాన్ని కానీ యూస్ చేస్తాము. సో అది. నెక్స్ట్ ఏమొచ్చింది, ఇక్కడ ఇంకొక చిన్నటి ఏంటంటే మీరు దీన్ని కలిపి సార్క్గా పలుకుతున్నాం, SAA అనట్లేదు. మళ్ళీ ఇక్కడ ఎస్తో మొదలైంది ఏ కదా, అందుకు ఓవెల్ సౌండ్ అని యాన్ పెట్టకూడదు. దీన్ని ఇండివిజువల్ లెటర్ లాగా పలకట్లేదు, ఒక వర్డ్ లాగా ప్రొనౌన్స్ చేస్తున్నాము. అబ్రివేషన్ని వర్డ్ లాగా ప్రొనౌన్స్ చేస్తే దాన్ని యాక్రోనిమ్స్ అంటారు. సో సార్క్, సా సౌండ్ వస్తుంది కాబట్టి కాన్సనెంట్ కాబట్టి ఏ యూస్ చేసాము. నెక్స్ట్ హీ ఈజ్ డాష్ LLB డ్రాప్ అవుట్. దీన్ని LLB అంటే ఏంటి, ఇనీషియలిజమ్స్ అంటే నథింగ్ బట్ అబ్రివేషన్స్. సో LLB అని ఏ సౌండ్ వస్తుంది కాబట్టి ఓవెల్ కాబట్టి ఏమొస్తుంది, యాన్. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్ అనగా ఇలా ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇందాక మనం చూసాం కదా, లోఫ్ ఆఫ్ బ్రెడ్. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే
అగైన్ నీకు ఏ కానీ యాన్ కానీ యూస్ చేస్తాము. సో పా సౌండ్ వస్తుంది కాబట్టి ఓ కాన్సనెంట్ సౌండ్ అయింది కాబట్టి ఏ. నెక్స్ట్ హీ ఓస్ డాష్ మిలియన్ పౌండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే మనకు డెఫినెట్ ఆర్టికల్స్లో కూడా వచ్చింది ఇలాంటి ఒక పాయింట్. అక్కడ ఏంటంటే ఆర్డినల్స్ అని ఇచ్చారు. సో న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్కి ఆర్డినల్స్కి డిఫరెన్స్ ఏంటంటే, న్యూమరికల్ అంటే ఇలాగా మిలియన్ అని కానీ ఇలాగుంటే న్యూమరికల్ అవుతుంది. ఆర్డినల్ అంటే ఎట్లా, ఇప్పుడు 1 2 3 ఇవన్నీ న్యూమరికల్స్, నెంబర్స్ చెప్పడం. ఆర్డినల్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలాగ చెప్తే వాటిని ఆర్డినల్స్ అంటాము. సో ఆర్డినల్స్ వచ్చినప్పుడు దా యూజ్ చేస్తాం. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఏ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ 1 అని ఇచ్చారంటే నీకు ఇక్కడ ఆర్టికలే వస్తుంది. 1 ప్లేస్లో నేను ఫస్ట్ అని చెప్పాను అనుకోండి, అది ఆర్డినల్ అవుతుంది కాబట్టి దా వస్తుంది. సో న్యూమరికల్స్కి అయితేనే ఏ ఆర్ యాన్ వస్తుంది, ఆర్డినల్స్కి అయితే దా వస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, టు డిస్క్రైబ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ బై కంపారిజన్ టు చేంజ్ ప్రాపర్ నౌన్ ఇంటూ కామన్ నౌన్. సో ఇక్కడ ఏంటంటే మనిషి యొక్క క్వాలిటీస్ని కంపేర్ చేస్తారు డిస్క్రైబ్ చేయడం. అంటే నేనేంటి ఇక్కడ ప్రాపర్ నౌన్ అంటే ఏమవుతుంది, మన నేమ్స్ కదా, మన ఎవ్రీ నేమ్ వచ్చేసి ప్రాపర్ నౌన్ అని అంటాము. సో ఈ ప్రాపర్ నౌన్ అనేది కామన్ నౌన్గా మనం కన్వర్ట్ చేసినప్పుడు, అంటే ఏదైనా ఒక మనిషి యొక్క క్వాలిటీని చెప్పడానికి నువ్వు కంపేర్ చేస్తా, ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా కన్వర్ట్ చేస్తే అక్కడ యూజ్ చేసే ఆర్టికల్ వచ్చేసి ఏ కానీ యాన్ కానీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూస్తే, హీ ఈజ్ ఎ న్యూటన్ ఇన్ అవర్ గ్రూప్. సో ఇక్కడ ఏంటి, నేను ఓన్లీ న్యూటన్ గురించి ఇచ్చింది అంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. నేమ్స్ ముందర ఆర్టికల్స్ రావు కాబట్టి నో ఆర్టికల్ పెట్టేదాన్ని. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను దీన్ని కంపేర్ చేయడానికి, ఇక్కడ న్యూటన్ అంటే నేను మనిషి గురించి చెప్పట్లేదు, న్యూటన్ అంత ఇంటెలిజెంట్ అని చెప్తున్నా. ఇంటెలిజెంట్కి నేను కంపారిజన్గా న్యూటన్ నేమ్ని తీసుకొస్తున్నాను. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రాపర్ నౌన్గా ఉండే న్యూటన్ అనేది కామన్ నౌన్గా కన్వర్ట్ అయ్యింది. సో అలా కన్వర్ట్ అయినప్పుడు ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. న్యూటన్ నా గుణింతం వస్తుంది కదా, ఓవెల్ సౌండ్ కాదు, కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏమవుతుంది, ఏ అవుతుంది. నెక్స్ట్, టు రిఫర్ టు అన్ అన్ఫెమిలియర్ పర్సన్ ఆర్ థింగ్. అంటే ఇందాక చూసినట్లే మనకు తెలియని ఒక పర్సన్ గురించి జనరల్గా నేమ్స్కి ముందర ఆర్టికల్ని యూజ్ చెయ్యము. బట్ ముందర మిస్టర్ అని కానీ మిసెస్ అని కానీ ఇచ్చినప్పుడు యూజ్ చేస్తాము. అది కూడా ఏంటి, అన్ఫెమిలియర్ పర్సన్, ఆ పర్సన్ ఎవరో మనకు తెలియదు అన్నప్పుడు ముందర మిసెస్ అని కానీ మిస్టర్ అని కానీ ఉంటే అక్కడ మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. జనరల్గా ఒక సరళ అని ఇచ్చారంటే మీరు ఇక్కడ ఏం యూజ్ చేయరు, ఎందుకు, ప్రాపర్ నౌన్ కాబట్టి. బట్ ప్రాపర్ నౌన్ ముందర మిస్టర్ ఆర్ మిసెస్ అని ఉన్నప్పుడు మాత్రము అన్ఫెమిలియర్ పర్సన్ అయితేనే ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. అంటే ఇలాగే సెంటెన్సెస్లో ఎక్స్క్లమేటరీ అంటే ఇట్లా లాస్ట్లో ఆశ్చర్యార్థకం ఉంటుంది కదా, ఎక్స్క్లమేటరీ మార్క్. ఇలాంటి సెంటెన్సెస్లో ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తాం. వాట్ ఏ ప్రిటీ డ్రెస్. అగైన్ ప్రిటీ, ప్రీ అంటే పాగునింతం వస్తుంది, కాన్సనెంట్ సౌండ్ అవుతుంది కాబట్టి ఏమొస్తుంది, ఏ. సో ఇవనేవి మనకున్న ఎగ్జామ్షన్, రూల్స్ అనేవి. ఇందులో ఎలాంటి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకొని చూడండి. సో వన్స్ మీకు ఇది ఒక్కసారి అర్థమైందంటే ఇచ్చిన ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం ఆర్టికల్ అనేది ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎగ్జామ్స్ అంటే టెక్స్ట్ బుక్లో మీకు ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజెస్ ఇచ్చారు కదా, ఆ క్వశ్చన్స్ అనేవి ఒకసారి ట్రై చేద్దాము. ఎవ్రీ క్వశ్చన్ని నిదానంగా ఏమి ఇచ్చారు అండ్ అక్కడ ఏ వస్తుందా యాన్ వస్తుందా వీటిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసామంటే, జాను ఈస్ ఈటింగ్ డాష్ ఐస్ క్రీమ్. సో ఇక్కడ ఏం స్పెసిఫిక్గా చెప్పట్లేదు, ర్యాండమ్గా చెప్తున్నా. ఐస్ క్రీమ్స్ అంటే మనకు చాలా ఉంటాయి కదా, నేను పర్టికులర్గా దేని గురించి చెప్పట్లేదు. సో ఏ కానీ యాన్ కానీ వస్తుంది. ఇక్కడ బిగిన్ అయ్యే వర్డ్ చూడండి, ఐస్ క్రీమ్. ఐతో మొదలవుతుంది. ఐ అనేది మనకేంటి, కాన్సనెంట్ సౌండా ఓవెల్ సౌండా? కరెక్ట్, ఓవెల్ సౌండ్ అవుతుంది. ఎందుకు, ఆ నుంచి అమ్మహా వరకు ఉంటే ఓవెల్ సౌండ్, ఐ అనేది అందులోనే ఉంటుంది కదా. సో ఇక్కడ ఓవెల్ సౌండ్ కాబట్టి మనం ఇక్కడ ఏం పెట్టాలి ఆన్సర్ కింద అని అంటే యాన్ వస్తుంది.
సో జాను ఈజ్ ఈటింగ్ అండ్ ఐస్ క్రీమ్. ఐ అనేది ఓవెల్ సౌండ్ అవుతుంది. నెక్స్ట్ యూ సెడ్ దట్ హీ వాస్ డాష్ వెల్ నోన్ ప్లేయర్. అగైన్ వెల్ వా సౌండ్ వస్తుంది కదా. ఓవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా వా అనేది? కాన్సనెంట్ సౌండ్. సో కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఏం రావాలి ఇక్కడ? ఏ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వుడ్ యూ లైక్ డాష్ ఆరెంజ్ ఆర్ ఏ బనానా. సో ఇక్కడ ఏం అడిగారు? ఆరెంజ్. ఆ అనే సౌండ్ వస్తుంది. ఓవెల్ అవుతుందా కాన్సనెంట్ అవుతుందా? ఓవెల్ సౌండ్. సో ఓవెల్ సౌండ్ కాబట్టి ఏమవుతుంది? అండ్ ఆరెంజ్. నెక్స్ట్, అమృత వాంట్స్ టు బీ డాష్ జర్నలిస్ట్ ఆఫ్టర్ స్టడీస్. జాతో మొదలవుతుందా? జర్నలిస్ట్. జా వస్తుంది అంటే ఏమవుతుంది? కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏం రావాలి ఆన్సర్? ఏ. నెక్స్ట్, డాష్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. ఐడియా. ఐడియాలో ఏ అక్షరంతో మొదలవుతుంది? ఐ. సో ఐ అనేది ఏమవుతుంది మనకు? ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్ కాబట్టి ఏమొస్తుంది? అండ్ ఐడియా. నెక్స్ట్, వాట్ డాష్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఎక్స్క్లమేటరీ. ఇందాకనే చూసాము ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కి ఏమొస్తుందని. సో ఇక్కడ ఏముంది? ఇంట్రెస్టింగ్. ఈతో మొదలవుతుంది అంటే ఓవెల్ సౌండ్ కాబట్టి ఏం రావాలి? అండ్. వాట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నెక్స్ట్, డస్ ఎనీ వన్ హ్యావ్ డాష్ సెల్ ఫోన్. సో ఇక్కడ ఏం అడుగుతున్నాం? సెల్ ఫోన్. సాగునింతం కదా. సే అనే సాగునింతంలో వస్తుంది. సో ఏమవుతుంది ఇది? కాన్సనెంట్ సౌండ్. కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ సెల్ ఫోన్. నెక్స్ట్, ఐ నీడ్ టు మేక్ డాష్ ఎమర్జెన్సీ ఫోన్ కాల్. ఎమర్జెన్సీ. ఏ. ఏ అనేది ఏంటి? ఓవెల్ సౌండ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఐ నీడ్ టు మేక్ అన్ ఎమర్జెన్సీ ఫోన్ కాల్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ వర్క్ కెనాట్ బి డన్ ఇన్ డాష్ డే. ఒకరోజు. అగైన్ చెప్పాను కదా, ఒక అనే మీనింగ్ వస్తుందంటే మనకు అక్కడ ఏ కానీ యాన్ కానీ వస్తుంది. డే అంటే ఏంటి? డాగునింతంలో వస్తుంది కదా కాబట్టి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఆన్సర్ ఏం రావుతుంది? ఏ డే. నెక్స్ట్, వాట్ డాష్ మెమొరబుల్ డే. ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది అంటే ఏ కానీ యాన్ కానీ రావాలి. మెమొరబుల్. మే అనేది మాగునింతం అంటే కాన్సనెంట్ సౌండ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ. నెక్స్ట్, ద కంపెనీ ఈజ్ మేకింగ్ డాష్ యాప్ నౌ. అనేది ఏంటి మనకు? ఓవెల్ సౌండ్ అవుతుంది కాబట్టి అండ్ యాప్. నెక్స్ట్, ఐ డ్రైవ్ డాష్ 4-wheeler ఎవ్రీ డే. 4-wheeler న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ వస్తే ఏ కానీ యాన్ కానీ వస్తుందని చెప్పాం కదా. సో 4 ఫా వస్తుంది కాబట్టి ఏమొస్తుంది? పాగునింతం కాబట్టి ఏ. నెక్స్ట్, ప్రవీణ్ ఈజ్ డాష్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్. ఎన్ ఏ సౌండ్ వస్తుంది అంటే ఓవెల్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? అండ్ ఎన్ఎస్ఎస్. నెక్స్ట్ వర్డ్, ద టీచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ డాష్ ఆన్సర్ ఫ్రమ్ ద స్టూడెంట్. ఆన్సర్ ఆ. సో ఏమవుతుంది? ఫర్ అన్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మచ్ ఈజ్ లోఫ్ ఆఫ్ బ్రెడ్. సో కలెక్టివ్ నౌన్స్ వచ్చినప్పుడు ఏమొస్తుందని చెప్పాము? ఏ. నెక్స్ట్, ఐ హ్యావ్ డాష్ 50 రూపీ నోట్. అగైన్ 50 న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. 50th అని వస్తే ఆర్డినల్ అవుతుంది. 50 నెంబర్ చెప్తున్నాం కాబట్టి న్యూమరికల్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది? ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈజ్ నాట్ డాష్ ఈజీ థింగ్ టు డూ. ఈజీ థింగ్. ఈ అవుతుంది అంటే ఓవెల్ సౌండ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? నాట్ అండ్ ఈజీ థింగ్. నెక్స్ట్ క్వశ్చన్, హీ విల్ రీచ్ దేర్ విత్ ఇన్ డాష్ అవర్. హా అనట్లేదు కదా, హెచ్ సైలెంట్. ఆతో బిగిన్ అవుతుంది. ఆ అనేది ఏమవుతుంది? మళ్ళీ ఓవెల్ సౌండ్. సో ఓవెల్ సౌండ్ కాబట్టి ఏమొస్తుంది? అండ్ అవర్. నెక్స్ట్, ఐ హెల్ప్డ్ 1. అగైన్ 1 అనేది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది కాబట్టి ఏమొస్తుంది? వాతో మొదలవుతుంది కాబట్టి ఏ 1 ఐడ్ బెగ్గర్. నెక్స్ట్, ఐ హ్యావ్ 2 sisters అండ్ బ్రదర్. ఒక బ్రదర్ అని చెప్తున్నాం కదా, ఒకటి ఏ కానీ ఆయన కానీ. బ్రదర్ బాగునింతం కదా ఇక్కడ వస్తుంది కాబట్టి ఏమవుతుంది? ఏ బ్రదర్. నెక్స్ట్, మిస్సెస్ శ్వేత ఈజ్ డాష్ గుడ్ టీచర్. గుడ్. గు అనేది ఇక్కడ గాగునింతంలో వస్తుంది కదా మనకు కాబట్టి ఏమవుతుంది? ఇది
కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ గుడ్ టీచర్. నెక్స్ట్ రేవంత్ హ్యాడ్ పిక్చర్స్ ఆఫ్ డాష్ ఏప్ అండ్ పాండా. ఏప్ ఏతో మొదలవుతుంది కాబట్టి అండ్ ఏప్ అండ్ పాండా పాతో మొదలవుతుంది కాబట్టి ఏ పాండా. నెక్స్ట్ హీ ఈజ్ డాష్ ఎక్సలెంట్ పెయింటర్. ఎక్సలెంట్ ఏ అనేది ఓవెల్ సౌండ్ కాబట్టి హీ ఈజ్ అండ్ ఎక్సలెంట్ పెయింటర్. నెక్స్ట్ దిస్ ఈజ్ డాష్ హంబుల్ బిగినింగ్. హా అనేది ఏంటి కాన్సనెంట్ సౌండ్ కాబట్టి దిస్ ఈజ్ ఏ హంబుల్ బిగినింగ్. నెక్స్ట్ హీ ఈజ్ డాష్ టీచర్. ఆక్యుపేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు అని ఆల్రెడీ చూసినాం. సో ఏమొస్తుంది హీ ఈజ్ ఏ టీచర్. నెక్స్ట్ షీ డస్ నాట్ ఓన్ డాష్ కార్. ఆల్రెడీ మనం ఇవన్నీ చేసినవి అండి. ఏ కార్ ఎగ్జాంపుల్స్లో చూసిన క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్గా అడిగారు. ఐ సా డాష్ టైగర్ అట్ ద జూ. ఐ సా ఏ టైగర్. టై అనేది టాగునిందం కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. నెక్స్ట్ హీ ఈజ్ డాష్ యాక్టర్. ఆ యాక్టర్ ఆ నుంచి లోపల ఓవెల్ సౌండ్ కాబట్టి ఏమొస్తుంది అండ్ యాక్టర్. నెక్స్ట్ షీ డిడ్ నాట్ గెట్ డాష్ ఇన్విటేషన్. ఈ ఓవెల్ సౌండ్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది షీ డిడ్ నాట్ గెట్ అండ్ ఇన్విటేషన్. నెక్స్ట్ షీ ఈజ్ డాష్ ఎంబీబీఎస్ స్టూడెంట్. ఎం ఏ సౌండ్ వస్తుంది కాబట్టి ఏమవుతుంది అండ్ ఎంబీబీఎస్. ఐ నీడ్ డాష్ బుక్. అగైన్ ఎనీ బుక్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు కాబట్టి బుక్. బు అనేది బాగునింతం కాన్సనెంట్ సౌండ్ అవుతుంది కాబట్టి ఏ. సో ఇక్కడ మీరు ఏం చేయనక్కర్లేదు. ఇచ్చిన వర్డ్లో ఫస్ట్ సౌండ్ని అబ్జర్వ్ చేస్తే చాలు. ఓవెల్ సౌండ్ ఉంటే యాన్ వస్తుంది, కాన్సనెంట్ సౌండ్ ఉంటే ఏ వస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఏ కింగ్. నెక్స్ట్ షీ ఈజ్ ఏ నర్స్. నెక్స్ట్ హీ ఎర్న్స్ 10,000. ఇట్లా 1000 అమౌంట్ గురించి చెప్పేటప్పుడు ఆల్రెడీ చూసాం ఏమొస్తుంది పర్ మంత్. పర్ ప్లేస్లో ఏం యూజ్ చేస్తాం ఏ మంత్. నెక్స్ట్ సార్క్ యాక్రోనిమ్ అని చెప్పాం కదా, అబ్రివేషన్ అంతా ఒక వర్డ్ లాగా ప్రొనౌన్స్ చేస్తే సో సాతో మొదలవుతుంది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. నెక్స్ట్ ఎల్ఎల్బి. ఎల్ ఏతో మొదలవుతుంది ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్. కలెక్టివ్ నౌన్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ సో ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. నెక్స్ట్ హీ ఓస్ డాష్ మిలియన్ పౌండ్స్. మిలియన్ మీ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ. అగైన్ మిలియన్ అనేది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ హీ ఈజ్ డాష్ న్యూటన్ ఇన్ అవర్ గ్రూప్. కంపేర్ చేస్తున్నాం ఇక్కడ ప్రాపర్ నౌన్ని కామన్ నౌన్గా యూజ్ చేస్తున్నాం. సో ఏమవుతుంది హీ ఈజ్ ఏ న్యూటన్. నెక్స్ట్ హీ బ్రాడ్ డాష్ అంబ్రెల్లా ఎస్టర్డే. అగైన్ ఏంటి హీ బ్రాడ్ ఏ అంబ్రెల్లా. ఒక అంబ్రెల్లా తీసుకొచ్చాడు. సో ఇది ఇండెఫినెట్ ఆర్టికల్లో ఏ అండ్ యాన్ యూజ్ చేస్తాము. వాటిని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామంటే ఏని కాన్సనెంట్ సౌండ్ అంటే ఖా నుంచి బండిరా వరకు ఉండే ఆ సౌండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కాన్సనెంట్స్ అంటాం. అలాంటి సౌండ్ వస్తే ఏ యూజ్ చేస్తాం. అలా కాకుండా ఓవెల్ సౌండ్స్ అంటే ఆ నుంచి అమ్మహా వరకు వచ్చి ఇలాంటి వర్డ్స్లలో ఏం చేస్తాము యాన్ యూజ్ చేస్తాము. సో ఇప్పటివరకు చెప్పినది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. స్టిల్ ఇందులో ఏదన్నా మీకు అర్థం కాని క్వశ్చన్ ఉంటే నాకు కమెంట్స్లలో చెప్పండి. థ్యాంక్ యూ.